ఇప్పుడు మనం జాబ్ సీక్వెన్సింగ్ విత్ డెడ్లైన్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాము. ఇది గ్రీడీ అల్గారిథం. లెట్ us see the problem. N jobs are given. Each job is having a profit PI and deadline DI. సపోజ్ ఫస్ట్ జాబ్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ జాబ్ యొక్క ప్రాఫిట్ P1, ఫస్ట్ జాబ్ యొక్క డెడ్లైన్ D1. లైక్ వైజ్ ఫోర్త్ జాబ్ తీసుకున్నాం అనుకోండి. ఫోర్త్ జాబ్ యొక్క ప్రాఫిట్ P4 and its deadline D4. Okay. If we complete a job in the given deadline, then we will earn the profit. సపోజ్ మనం ఒక జాబ్ని ఆ కరస్పాండింగ్ డెడ్లైన్లో కంప్లీట్ చేయలేదు అనుకోండి, అప్పుడు మనకి ఎటువంటి ప్రాఫిట్ అనేది రాదు. సో ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? ఒక జాబ్ని కనుక దాని యొక్క డెడ్లైన్లో కంప్లీట్ చేస్తే అప్పుడే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఆ డెడ్లైన్లో కనుక కంప్లీట్ చేయకపోతే మనకి ఎటువంటి ప్రాఫిట్ రాదు. సో ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయడానికి మనం 2 కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. ఫస్ట్ కన్స్ట్రైంట్ ఏంటంటే ఓన్లీ 1 మిషన్ విల్ బి గివెన్. సో మనకి ఓన్లీ 1 మిషన్ మాత్రమే ఉంటుంది. సపోజ్ మనకి మోర్ దాన్ 1 మిషన్ ఉందనుకోండి, అప్పుడు మనం ఆ జాబ్స్ మొత్తాన్ని సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ చేసి విత్ ఇన్ ద డెడ్లైన్లో కంప్లీట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంది? 1 మిషన్ మాత్రమే ఇస్తారు. సెకండ్ కన్స్ట్రైంట్, 1 యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ జాబ్. సో ఓన్లీ మనకి 1 యూనిట్ ఆఫ్ టైం మాత్రమే అవసరం అవుతుంది ఒక జాబ్ని కంప్లీట్ చేయాలి అంటే. దాని డెడ్లైన్ ఎంతైనా ఉండొచ్చు, బట్ 1 యూనిట్ ఆఫ్ టైం అనేది సరిపోతుంది. ఓకే, అవర్ మేజర్ ఎయిమ్ ఈజ్, అవర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు కంప్లీట్ ఆల్ ఆర్ ఫ్యూ జాబ్స్ విత్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఇన్ ద గివెన్ డెడ్లైన్. సో మన యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంది? ఇచ్చిన అన్ని జాబ్స్ని లేదంటే ఇచ్చిన జాబ్స్లో కొన్ని జాబ్స్ని మ్యాక్సిమం ప్రాఫిట్తో విత్ ఇన్ ద గివెన్ డెడ్లైన్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. అది మన యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. సో గ్రీడీ మెథడ్ అంటేనే ఆశ. సో ఇక్కడ మన ఆశ ఏంది? మ్యాక్సిమం ప్రాఫిట్ రావాలి, గివెన్ డెడ్లైన్లో ఇచ్చిన కొన్ని జాబ్స్ కానీ లేదంటే అన్ని జాబ్స్ కానీ ఎగ్జిక్యూట్ చేయగలగాలి. ఓకే, సో దానికి మనం ఫస్ట్ అల్గారిథం చూద్దాము, తర్వాత అల్గారిథం యూజ్ చేసి ఒక ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అరేంజ్ ఆల్ ద జాబ్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ బేస్డ్ అపాన్ ద ప్రాఫిట్. సో డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏంది? ఫస్ట్ హయ్యెస్ట్ వాల్యూస్ రాస్తాము, చివరిలో లోయెస్ట్ వాల్యూస్ ఉంటాయి. సో బేస్డ్ అపాన్ ద ప్రాఫిట్ మనం అన్ని జాబ్స్ని అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఎలా? డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి, డిక్రీజింగ్ ఆర్డర్లో. నెక్స్ట్ సెకండ్ స్టెప్, సెలెక్ట్ ఫస్ట్ జాబ్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్ బై అసైనింగ్ ఏ స్లాట్. సో ఫస్ట్ మనం ఫస్ట్ జాబ్ తీసుకొని దానికి ఏం చేయాలి? ఒక స్లాట్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయాలి. ఇఫ్ ఏ జాబ్ డెడ్లైన్ ఈజ్ ఆర్, దెన్ ఎగ్జిక్యూట్ ద జాబ్ బై అసైనింగ్ ఏ స్లాట్ R-1, ఆర్. సపోజ్ మన యొక్క జాబ్ డెడ్లైన్ 3 అనుకోండి, అప్పుడు మనకి టోటల్లీ 3 స్లాట్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్లాట్ ఏంటంటే 0 to 1, సెకండ్ స్లాట్ ఏంటంటే 1 to 2, థర్డ్ స్లాట్ ఏంటంటే 2 to 3. సో ఇది ఫస్ట్ స్లాట్, 0 to 1 అనేది ఫస్ట్ స్లాట్, 1 to 2 అనేది సెకండ్ స్లాట్, 2 to 3 అనేది థర్డ్ స్లాట్. ఓకే, సపోజ్ మన యొక్క డెడ్లైన్ 3 అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? బై అసైనింగ్ ఏ స్లాట్ R-1, ఆర్. ఇక్కడ ఇచ్చిన డెడ్లైన్ లెట్ us assume దట్ 3. సో 3 అంటే ఏమవుతుంది? R-1, ఆర్. సో 3-1 అంటే 2, R అంటే 3. సో 2, 3 అంటే థర్డ్ స్లాట్ని ఇచ్చి మనం ఆ జాబ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సపోజ్ థర్డ్ స్లాట్ కనుక ఆల్రెడీ ఫిల్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే R-2, R-1. ఇచ్చిన R వాల్యూ ఎంత? 3. సో 3-2 అంటే ఏంది? 1. R-1, R-2 అంటే 1, 2 ఈ స్లాట్ సెకండ్ స్లాట్లో ఎగ్జిక్యూట్ చేయాలి. సపోజ్ ఈ స్లాట్ కూడా ఫిల్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? R-3, R-2 స్లాట్లో ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో మనకి ఇచ్చిన డెడ్లైన్ బట్టి మన యొక్క స్లాట్ని మనం అసైన్ చేసుకొని ఆ జాబ్స్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. సో మీకు ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే స్లాట్స్ గురించి ప్రాబ్లమ్ సాల్వింగ్లో మీకు అర్థమవుతుంది. ఆ విధంగా మనం స్టెప్ 2ని రిపీట్ చేయాలి. ఓకే, నౌ లెట్ us సాల్వ్ ద ప్రాబ్లమ్. సో ఇక్కడ మనకి జాబ్ సీక్వెన్సింగ్ విత్ డెడ్లైన్స్ అంటే ఏంది? సో టోటల్గా n జాబ్స్ ఇస్తారు. సో ప్రతి జాబ్కి ఒక ప్రాఫిట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వెయిట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మన యొక్క మేజర్ ఏమైంది? ఇచ్చిన జాబ్స్ అన్నిటినీ లేదంటే కొన్ని జాబ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి, మ్యాక్సిమం ప్రాఫిట్తో గివెన్ డెడ్లైన్లో మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో అది మన యొక్క మేజర్ ఎయిమ్.
సో దీని యొక్క అల్గారిథం ఏంది, ప్రాఫిట్స్ ప్రకారం జాబ్స్ని ఏం చేయాలి మనం డిక్రీజింగ్ ఆర్డర్లో అసైన్ చేయాలి. తర్వాత ఫస్ట్ జాబ్ని తీసుకొని దానికి ఒక టైం స్లాట్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయాలి. టైం స్లాట్ ఎలా ఇస్తాము, బై యూజింగ్ ఏ ఫార్ములా కాల్డ్ R-1, R. R అంటే ఏంది, డెడ్ లైన్. ప్రతి ప్రాసెస్కి ప్రతి జాబ్కి ఒక డెడ్ లైన్ ఉంటుంది. సో ఆ టైం స్లాట్ ఇచ్చి మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. లెట్ us see the problem. So let we have 5 jobs ఉన్నాయి అనుకోండి. let we have profits like this. సో 5 jobs కాబట్టి మనకి 5 ప్రాఫిట్స్ ఉంటాయి. సో P1 అంటే ఫస్ట్ జాబ్ ప్రాఫిట్, P2 అంటే సెకండ్ జాబ్ ప్రాఫిట్, అలా. సో లెట్ ద ప్రాఫిట్స్ ఆర్ 100, 19, 38, 27, 52. 100, 19, 38, 27, 52. తర్వాత ప్రతి జాబ్కి ఒక డెడ్ లైన్ ఉంటుంది. సో D3 అంటే ఏంది, థర్డ్ ప్రాసెస్ యొక్క డెడ్ లైన్, థర్డ్ జాబ్ యొక్క డెడ్ లైన్. ఓకే, థర్డ్ జాబ్ యొక్క డెడ్ లైన్. ఓకే, సో నెక్స్ట్ డెడ్ లైన్స్ రాద్దాము. సో 2, సో 1, 2, నెక్స్ట్ 1, 3. ఓకే, సో 2, 1, 2, 1, 3. సో ఇవి ప్రియారిటీస్, ఇవి డెడ్ లైన్స్. ఓకే, మనకి టోటల్లీ 5 జాబ్స్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, మనము డిక్రీజింగ్ ఆర్డర్లో అసైన్ చేయాలి. సో డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ హయ్యెస్ట్ వాల్యూని పెట్టాలి. సో హయ్యెస్ట్ వాల్యూ దేనికి ఉంది, P1కు ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది, జాబ్ 1 యొక్క ప్రియారిటీ పెట్టాలి. ఐఎమ్ సారీ, P స్టాండ్స్ ఫర్ ప్రాఫిట్. P అంటే ఏంది, ప్రాఫిట్. వేరియాస్ D అంటే ఏంది, డెడ్ లైన్. సో ఫస్ట్ జాబ్ యొక్క ప్రాఫిట్ ఎంత, 100. ఇది పెద్ద వాల్యూ కాబట్టి P1 పెట్టాము. సో దాని యొక్క కరస్పాండింగ్ ప్రాఫిట్ని కూడా రాయండి. తర్వాత 100 తర్వాత పెద్ద వాల్యూ ఏంది, 52. సో 52 అంటే ఈ యొక్క ప్రాఫిట్ దేంది, ఫిఫ్త్ జాబ్ది కాబట్టి P5 అని చెప్పి రాయండి. సో 52. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఎంత, 38. 38 అనేది ప్రాఫిట్ దేనికి, థర్డ్ జాబ్కి. సో P3, థర్డ్ అంటే P3. ఓకే, నెక్స్ట్ 20 ఎంత వాల్యూ ఎంత, 38. నెక్స్ట్ వన్ 27. సో 27 అనేది ప్రాఫిట్ దేంది, P4ది. సో P4, 27. నెక్స్ట్ P1 నెక్స్ట్ ప్రాఫిట్ ఎంత, 19. 19 అనేది దేని యొక్క ప్రాఫిట్, సెకండ్ జాబ్ యొక్క ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ జాబ్ ఎంత, 19. ఓకే, సో అదేవిధంగా మనం ఏం చేయాలి, డెడ్ లైన్స్ కూడా రాయాలి. సో డెడ్ లైన్స్ ఎలా వస్తుంది, D1, D5, D3, D4, D2. సో D1, D5, D3, D4, D2. సో D1 అంటే ఎంత, 2. నెక్స్ట్ D5 అంటే ఎంత, 3. D5 అంటే ఎంత, 3. నెక్స్ట్ D3 అంటే ఎంత, 2. నెక్స్ట్ D4 ఎంత 1. D1 అంటే ఎంత, 2. సో ఇది ఫస్ట్ స్టెప్. అన్నిటిని మనం డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టాలి. నౌ లెట్ us see the step 2. సో స్టెప్ 2 ఏంది, మనం ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 3 కాలమ్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ కాలం ఏంటంటే అసైన్డ్ స్లాట్ అంటే మనం ఏ స్లాట్స్ని ఇంతవరకు అసైన్ చేసాము, అది ఫస్ట్ కాలం. సెకండ్ కాలం ఏంటంటే ఏ జాబ్ని మనం సెలెక్ట్ చేసాము, జాబ్ సెలెక్టెడ్. నెక్స్ట్ థర్డ్ కాలం ఏంటంటే యాక్షన్, అంటే మీరు ఏమైనా స్లాట్ ఇచ్చారా ఇవ్వలేదా, స్లాట్ ఇస్తే ఆ స్లాట్ని రాస్తాము, స్లాట్ ఇవ్వకపోతే రిజెక్టెడ్ అని చెప్పి రాస్తాము. నెక్స్ట్ ఏంది ప్రాఫిట్. ఇక్కడ మన యొక్క మేజర్ ఏమైంది, హయ్యెస్ట్ ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేయటం. సో ఆ ప్రాఫిట్ కూడా పెట్టాలి. సో ఫస్ట్ మనం ఎటువంటి స్లాట్ ఇవ్వలేదు కాబట్టి నన్ను అని పెట్టండి. నెక్స్ట్ ఫస్ట్ మనం ఏ జాబ్ని సెలెక్ట్ చేయాలి, P1కి ఎక్కువ వాల్యూ ఉంది. P1 అంటే ఏంది, జాబ్ 1 యొక్క ప్రాఫిట్. సో కాబట్టి మీరు జాబ్ 1ని మనం సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ మనకి ఎన్ని స్లాట్స్ ఉన్నాయి, సో ఇట్లా రఫ్గా ఇట్లా రాసుకోండి. ఓకే, ఎన్ని స్లాట్స్ ఉన్నాయి ఇక్కడ మ్యాక్సిమం ఎంత ఇచ్చారు డెడ్ లైన్, 2, 3, 2, 1, 1. అంటే మ్యాక్సిమం డెడ్ లైన్ ఎంత, 3. సో 3 అంటే మనకి స్లాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, 0 to 1 అనేది ఒక స్లాట్, 1 to 2 అనేది ఇంకో స్లాట్. సో 2 to 3 అంటే థర్డ్ స్లాట్. సో ఫస్ట్ స్లాట్, సెకండ్ స్లాట్, థర్డ్ స్లాట్, అట్లా మనకి 3 స్లాట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ జాబ్ని మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. ఫస్ట్ జాబ్ యొక్క డెడ్ లైన్ ఎంత, 2. సో 2 అయితే మనం దాన్ని ఎందులో పెట్టచ్చు, ఏదర్ 0, 1లో పెట్టచ్చు, 1, 2లో పెట్టచ్చు. ఓకే, సో దీని యొక్క ఫార్ములా ఏంది, మనము R-1, R. ఇక్కడ మనకి ఫస్ట్ జాబ్ యొక్క డెడ్ లైన్ ఎంత, 2. సో 2 - 1 అంటే ఏంది,
1,2. సో 1,2 కనుక ఫ్రీగా ఉంటే అందులో ప్లేస్ చేస్తాము. అది ఆల్రెడీ ఆక్యుపై అయితే R-2, R-1 అంటే 0,1లో ప్లేస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి 1,2 అనేది ఫ్రీగా ఉంది కాబట్టి యాక్షన్ ఏంది, 1,2 స్లాట్ని ఆ జాబ్కి ఇవ్వండి. ఇప్పుడు మనకి ఇదేంది, జాబ్ వన్ యొక్క ప్రాఫిట్ ఎంత, 100. సో 100. ఇప్పుడు మనము జాబ్ 1 ఎందులో పెట్టాము, 1,2 స్లాట్లో పెట్టాము. అంటే జాబ్ 1ని మనం ఇక్కడ పెట్టాము. ఓకే, నెక్స్ట్ అసైన్డ్ స్లాట్. సో మనం ప్రీవియస్గా జాబ్ 1కి ఏ స్లాట్ ఇచ్చాము, 1,2 ఇచ్చాము కాబట్టి 1,2 అని చెప్పి రాయండి. సో తర్వాత మనం ఏ జాబ్ని ఎగ్జిక్యూట్ చేయాలి, జాబ్ 1 తర్వాత నెక్స్ట్ జాబ్ ఏంది ఇక్కడ 5 అంటే ఏంది, 5th జాబ్. నెక్స్ట్ మనం 5th జాబ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో 5th జాబ్కి మనం ఒక స్లాట్ని ఇవ్వాలి. ఏ స్లాట్ ఇవ్వాలి, ఇక్కడ 5th జాబ్ అంటే సెకండ్ వన్, అంటే దీని యొక్క డెడ్లైన్ ఎంత, 3. సో 3 కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ 2,3 ఇవ్వాలి. అది ఆక్యుపై అయితే 1,2 ఇవ్వాలి. అది కూడా ఆక్యుపై అయితే 0,1 ఇవ్వాలి. సో ఫస్ట్ R-1, R ఇక్కడ అంతా 3 - 1 అంటే ఎంత, R 3 వాల్యూ. సో R ఎంత, 3 కాబట్టి 3 - 1 అంటే 2,3. సో ఇక్కడ మనకి 2,3 స్లాట్ అనేది ఫ్రీగా ఉంది కాబట్టి జాబ్ 5 ఏం చేద్దాము, 2,3 స్లాట్లో పెట్టేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం జాబ్ 5ని ఏ స్లాట్కి ఇచ్చాము, 2,3కి ఇచ్చాము. సో ఇప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, జాబ్ 5 అంటే ఇక్కడ P5 యొక్క ప్రాఫిట్ ఎంత, 52. ప్రీవియస్గా మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, 100 + 52 ఎంత, 152. ఇప్పుడు మనకి 152 ప్రాఫిట్ వచ్చింది. సో నెక్స్ట్ అసైన్ స్లాట్స్, వేటిని అసైన్ చేసాము, 1,2 అసైన్ చేసాము, యాజ్ వెల్ యాజ్ 2,3 కూడా అసైన్ చేసాము. నెక్స్ట్ ఏ జాబ్ని ఎగ్జిక్యూట్ చేయాలి, నెక్స్ట్ 3. సో 3 అంటే జాబ్ 3ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో జాబ్ 3 అంటే థర్డ్ జాబ్. సో దీనికి ఉన్న థర్డ్ జాబ్కి ఉన్న డెడ్లైన్ ఎంత, 2. సో 2 అంటే మనం ఎందులో ఏ స్లాట్లో ట్రై చేయాలి, 2 అంటే R-1, R అంటే 2 - 1 అంటే 1,2. సో 1,2 ఫ్రీయో కాదో చెక్ చేసుకోవాలి. బట్ 1,2 అనేది ఫ్రీగా లేదు, అందులో ఆల్రెడీ మనకి ఇంకొక జాబ్ ఉంది కాబట్టి ఏం చేయాలి, దాని ముందున్న స్లాట్ని చేయాలి. అంటే R-2, R-1. ఇప్పుడు R-2 అంటే ఎంత వస్తుంది, 2 - 2 అంటే 0. R-1 అంటే ఎంత వస్తుంది, 2 - 1 అంటే 1. సో 0,1 అనే స్లాట్ అనేది ఫ్రీగా ఉంది కాబట్టి ఏం చేస్తారు, 0,1 అనే స్లాట్ని థర్డ్ జాబ్కి ఇవ్వండి. ఓకే, థర్డ్ జాబ్కి ఇవ్వండి. సో 0,1 అనే స్లాట్ని థర్డ్ జాబ్కి ఇవ్వండి. ఇప్పుడు థర్డ్ జాబ్ యొక్క ప్రాఫిట్ ఎంత, 38. ప్రీవియస్గా మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, 152. 152 + 38 ఎంత, 152 + 8 అంటే 160. 160 + 30 అంటే ఎంత, 190 ప్రాఫిట్ వచ్చింది మనకి. సో నెక్స్ట్ అసైన్ స్లాట్స్. ఇప్పుడు మనం ఏ స్లాట్స్ ఇచ్చాము, సో 0,1 స్లాట్ ఇచ్చాము. నెక్స్ట్ ఒక ఆర్డర్లో రాస్తున్నాము, 0,1 ఇచ్చాము, 1,2 ఇచ్చాము, 2,3 ఇచ్చాము. సో నెక్స్ట్ జాబ్ 135 అయిపోయింది. సో నెక్స్ట్ జాబ్ ఎంత, J4. సో J4ని మనం ఎందులో పెట్టచ్చు, R-1, R అంటే 3,4. బట్ 3,4 మనకు ఖాళీగా ఉందా, ఐఎమ్ సారీ, దానికన్నా ముందు మనం ఏం చేయాలి, జాబ్ 4 యొక్క డెడ్లైన్ చూడాలి. దిస్ 4 ఈజ్ నాట్ ఏ డెడ్లైన్. సో జాబ్ 4కి వాళ్ళు ఇచ్చిన డెడ్లైన్ ఎంత, 1. సో 1 అంటే ఏంది, 0,1. 1 అంటే ఎంత, R-1, R ఇక్కడ R ఎంత, 1 - 1 అంటే 0,1. సో 0,1లో మనకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది. బట్ దీని 0,1 స్లాట్ ముందు మనకి ఏమైనా స్లాట్ ఉందా, ఎటువంటి స్లాట్ లేదు కాబట్టి అక్కడ మనం ఏం ఫిల్ చేయలేము. కాబట్టి దీన్ని ఏం చేయాలి, మనం సింపుల్గా రిజెక్ట్ ఇట్. సో ప్రీవియస్గా వచ్చిన ప్రాఫిట్ ఎంత, 190. సో 190ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టాలి. సో నెక్స్ట్ అసైన్డ్ స్లాట్స్ సేమ్, 0,1, 1,2, 2,3. నెక్స్ట్ జాబ్ ఎంత, లాస్ట్ జాబ్ అంటే ఎంత, J2. ఇప్పుడు J2 అంటే ఏంది, లాస్ట్ జాబ్. ఇక్కడ దీని యొక్క డెడ్లైన్ కూడా ఎంత, 1 అంటే ఎంత, R-1, R అంటే 0,1. 0,1 ఆల్రెడీ జాబ్ 3 ఉంది బట్ దాని ముందు ఏమైనా స్లాట్ ఉందా, ఏమీ లేదు కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయాలి, రిజెక్ట్ చేయాలి. మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, 190. సో మనకి జాబ్ సీక్వెన్సింగ్ మనం ఏ సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ చేయాలి, ఇక్కడ మనం ఇచ్చిన 5 జాబ్స్లో ఓన్లీ 3 జాబ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలము. ఇన్ విచ్ సీక్వెన్స్, ఫస్ట్ J1, నెక్స్ట్ J5, నెక్స్ట్ J3 ఈ సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ చేయాలి. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ దట్ వి విల్ గెట్, ఎంత మనకి ప్రాఫిట్ వస్తుంది, 190 వస్తుంది. ఓకే, సో ప్రాఫిట్ ఈజ్ 190. సో దిస్ ఈజ్ అబౌట్ జాబ్ సీక్వెన్సింగ్ విత్
డెడ్ లైన్స్.